హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మేము ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చామండి. అసలు ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళామో, అక్కడ ఏం చేసామంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక మేమైతే వచ్చిన స్పెషల్ ప్లేస్ ఏంటంటే ఎగ్జిబిషన్ అండి. గుంటూరులో నాస్ సెంటర్ గ్రౌండ్లో ఉందన్నమాట ఈ ఎగ్జిబిషను, RRR ఎగ్జిబిషను. ఇక్కడ చూడొచ్చు. మేము హాలిడేస్ అవ్వడం వల్ల అసలు ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇదంతా కూడా ఎగ్జిబిషన్ బయట వ్యూ. లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్కి 80 రూపీసు. 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే టికెట్ తీసుకోవట్లేదు. ఇంకా 5 ఇయర్స్ అబవ్ అయితే మాత్రం 80 రూపీస్ పే చేయాల్సిందే. మొత్తం కూడా RRR థీమ్ తోటి మనకి డిజైన్ చేశారు. లోపల మనకి ఆ మూవీకి సంబంధించిన సీన్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా పెట్టారనమాట, ప్రజెంట్ చేశారు. అందులో హైలైట్ అయిన కొన్ని సీన్స్ అన్నిటిని కూడా రీక్రియేట్ చేసినట్లుగా ఈ విధంగా పెట్టారనమాట. చాలా బాగున్నాయండి చూడడానికి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు మాతో పాటు. ఇక్కడ ఈ స్టిల్స్ దగ్గర మా అమ్మాయి కూడా సేమ్ ఇంకా వాళ్ళలాగే నిలబడతానని చెప్పేసి అక్కడ నిలబడింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎన్టీఆర్ని కట్టేసినప్పుడు ఉన్న థీమ్ ఉందన్నమాట. సేమ్ మా అమ్మాయి కూడా అట్లాగే నిలబడి కాసేపు అట్లా ఫోజులు ఇచ్చింది వీడియోకి. ఆ తర్వాత లోపల ఇక్కడ అన్నీ కూడా మనకి ఐటమ్స్ అండి, కిచెన్లోకి కావాల్సిన ఐటమ్స్, అలాగే షోకేజ్ ఐటమ్స్ ఇలా అనమాట. అయితే ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు లేదని లేదండి, మొత్తం అన్ని రకాలు ఉన్నాయన్నమాట. స్టార్టింగ్లో నాకైతే క్రిస్టల్స్ లాగా కనపడ్డాయి. ఏంటో ఇవి క్రిస్టల్ స్టోన్స్ లాగా ఉన్నాయని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. అన్నీ కూడా మనకి ఏ డ్రెస్ వేసుకుంటే దానికి మ్యాచింగ్ కలర్స్ అనమాట. ఫస్ట్ టైం అయితే నేను వీటిని చూసి ఫ్లవర్ పాట్స్లో వేసే కలర్ స్టోన్స్ ఏమో అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత చూస్తే కానీ నాకు అర్థం కాలేదు అవన్నీ స్టోన్స్ అని చెప్పి, అవన్నీ ఇయర్ రింగ్స్ అని చెప్పేసి. అలాగే ఆ పక్కన బ్యాంగిల్స్ అండి, అవి కూడా అన్ని రకరకాలు ఉన్నాయన్నమాట. ఆ పక్కన మనకి చైన్స్, బ్లాక్ బీడ్స్, అలాగే పూసల గొలుసులు ఇవన్నీ పెట్టారు. కాకపోతే ఏది పట్టుకున్నా కూడా హై రేట్స్ అండి. అసలు చిన్న వస్తువు పట్టుకున్నా కూడా కాస్ట్ వచ్చేసి ఎక్కువగానే ఉంది. మరి ఎగ్జిబిషన్స్ అయ్యేసరికి అలా ఉందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా కౌంటర్ పక్కనే మనకి హెడ్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, కోమ్స్, ఇట్లా కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి. ప్రతిదీ కాస్ట్ ఎక్కువ అనమాట. జస్ట్ మనం సీ అండ్ ఎంజాయ్ టైప్లో ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అలాగే చిన్నపిల్లలకి తలకి పెట్టే యాక్సెసరీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకా మేమైతే కొనలేదండి, ఏమీ చూసాము. ఎందుకంటే నాకు విడిగానే తక్కువ కాస్ట్ అనిపించింది ఇక్కడ ఉన్న కాస్ట్లతో కంపేర్ చేస్తే. కాకపోతే ఇంకా అన్ని ఐటమ్స్ ఒకే చోట ఉంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది కదా, ఇంకా అలా అని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇక్కడ స్పెషల్గా మార్వాడీస్ యూజ్ చేసే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. ఒక బ్యాంగిలే 200 చెప్పారు. తర్వాత మా అమ్మాయి ఏమో ఏంటి అమ్మ నాకేం కొనిపించట్లేదు ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి క్యాండీ అనమాట, కలర్ క్యాండీ అమ్ముతూ ఉన్నారు. ఆ తర్వాత కేబుల్ కార్లో అయితే కూర్చోబెట్టాము. ఇది వచ్చేసి జస్ట్ 3 రౌండ్స్ వేసారండి. 3 రౌండ్స్కి 150 రూపీస్ అన్నారు. మరీ దారుణంగా జస్ట్ 3 రౌండ్స్కి 150 అన్నారు. ఆ పక్కన ఇక్కడ జాడీలు చూసారు కదా, ఇవి వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్ ఇట్లా ఉన్నాయన్నమాట వీటి రేంజ్. జాడీలు అయితే కొనొచ్చు ఈ కాస్ట్కి అని చెప్పేసి పర్లేదని అనిపించింది. మిగతావి అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది కాస్ట్. అలాగే కాఫీ కప్స్ అంటే 10 రూపీస్ నుంచి కూడా ఇంకా ఎక్కువ కాస్ట్ దాకా కూడా ఉన్నాయండి కాఫీ కప్స్. ఇవన్నీ కూడా జాడీలు అయితే చాలా బాగున్నాయి. అలాగే టీ సాసర్స్ కూడా ఉన్నాయి, తీసుకోవచ్చు అనమాట. అవైతే మనం బార్గెయిన్ చేయడానికైతే లేదండి. కొంతమంది ఇంతమంది క్రౌడ్ మీద కొంతమంది అయితే దొంగతనాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారండి మన వస్తువులు. అంటే ఆ క్రౌడ్లో ఏది ఎటుపోతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. ప్రతి స్టాల్ దగ్గర కూడా ఫ్రంట్ బ్యాక్ మిడిల్లో ఆ షాప్కి సంబంధించిన వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. అంటే ఎవరన్నా మెదలకుండా తీసేసుకుంటారో అని చెప్పేసి ఏదైనా వస్తువులు. అలాగే వాటి పక్కన ఇక్కడ మనకి ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి మసాలా దినుసులు, అలాగే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఉసిరికాయతో చేసిన క్యాండీసు, ఇట్లా డిఫరెంట్గా. పక్కనే టాటూ కౌంటరు.
తర్వాత ఇందులో నాకు మెయిన్ హైలైట్ అనిపించింది ఏంటంటే వుడ్ ఐటెమ్స్ అండి. ఇవన్నీ కూడా అసలు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయసలు. కాకపోతే కాస్ట్ అయితే పేలిపోయాయన్నమాట. ఒక చిన్న స్టూలే మనకి ఆల్‌మోస్ట్ 2000, 1500 అట్లా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. ఇవి మెయింటైన్ చేయాలంటే మన ఇంట్లో దానికి తగ్గట్టుగా మన ఇల్లు గూడా ఉండాలి. ఊరక కొన్నామా, తీసుకెళ్ళామని కాదు కానీ చాలా బాగున్నాయండి ఇవైతే. ఆఖరికి ఈజీ చైర్ పడక కుర్చీ గూడా ఇక్కడ చూసారు గదా! చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. చిన్న బొమ్మ పట్టుకున్నా కూడా రూ. 1000 దాకా ఉన్నాయండి ఇక్కడ. వుడ్ ఐటెమ్స్. వీటిలో మెయిన్ నాకు నచ్చిన ఐటెమ్ ఏంటంటే ఉయ్యాలండి. ఇక్కడ మీకిప్పుడు ఒక ఉయ్యాల చూపిస్తాను. అలాగే ఆహ్, టీపాయ్ చైర్స్ అనమాట. అదిగోండి ఇదే ఉయ్యాల. అలాగే ఈ టీపాయ్ సెట్టు అవి గూడా చాలా కాస్ట్ చెప్పారు. ఆల్‌మోస్ట్ 4000 దాకా చెప్పారు. ఇక మా అమ్మాయి నేనైతే కొన్ని ఫోటోలు దిగామనమాట ఇక్కడ. కూర్చోడానికి బాగున్నాయండి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. చిన్నగా ఉన్నా కూడా సైజ్ అవి బాగా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఆ పక్కనే ఉన్న డ్రై ఫ్రూట్ షాప్‌కొచ్చాము. ఇక్కడ అన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ పెట్టారు. ఏ ప్యాకెట్ పట్టుకున్నా కూడా రూ. 20 అని చెప్పారనమాట. ఇవైతే పర్లేదు. ఆ తర్వాత వీఆర్ గేమింగ్ గూడా ఉందండి దాని పక్కనే. ఇది టికెట్ వచ్చేసి రూ. 99 అంటే రూ. 100 అనుకోండి ఆల్‌మోస్ట్. చాలా ఎంజాయ్ చేసాము. దానికి సంబంధించిన దానికి సంబంధించిన వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే వీడియో గూడా లెంత్ ఎక్కువైపోతుంది. అందులో అయితే చాలా ఎంజాయ్ చేసామనమాట. రూ. 100కి చాలా వర్తీ అనిపించింది. ఆ తర్వాత కొన్ని రైడ్స్ అయితే తిరిగాము. ఈచ్ రైడ్ వచ్చేసి రూ. 100 అనమాట. మనకి మినిమమ్ అయితే లేదండి కాస్టు. ఇక్కడ కూడా 5 ఇయర్స్ లోపు పిల్లలకైతే మనకి కాస్ట్ ఉండదు. పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే రూ. 100. ఫుడ్ కూడా విపరీతంగా కాస్ట్ ఉందండి. ఏది తినాలన్నా కూడా మినిమమ్ రూ. 70, రూ. 80 ఇలా అనమాట. ఓవరాల్‌గా అయితే ఎంజాయ్ చేసామండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.